పుల్లగా, కారంగా తినాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇక్కడైతే నేను పచ్చి పులుసు చేస్తున్నాను. అండ్ నార్మల్‌గా అయితే పచ్చి పులుసు అనేది చింతపండుతో చేస్తారు. ఇక్కడైతే నేను మ్యాంగోతో ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను. మ్యాంగో ముక్కలు, కర్రీ లీవ్స్, ఆనియన్, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లోకి మామిడి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ కోసం అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి నేను మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి పేస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్ని నేను కర్రీలో యూస్ చేసుకుంటాను. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్ అలాగే వెల్లుల్లి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ అని అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీల పౌడర్ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ ఈ పల్లీల పౌడర్ వేసి బాగా కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కారం అనేది తక్కువైంది అనిపించింది. సో అందుకని అయితే నేను ఉప్పు కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఆయిల్లో ఫ్రై చేయడం మర్చిపోయినాను ఎండుమిర్చిని. సో అందుకని అయితే ఇక్కడ నేను ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్